పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఆయన ఒక రికగ్నైజ్డ్ పార్టీకి ప్రెసిడెంట్, జనసేన పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి డీసీఎంగా ఆయన చాలా చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుంది. అనేక అంశాల మీద స్పందిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆయన తన సహజ ధోరణిలో ఒక సినిమా ప్రముఖుడి మాదిరిగానే ఇప్పటికీ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా అంతర్జాతీయ వ్యవహారం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి అమెరికా మధ్యవర్తిత్వంతో ఆ వ్యవహారం కాస్త సద్దుమణుగుతోంది. సీజ్ ఫైర్కి ఇరు దేశాలు అంగీకరించడంతో అమెరికా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దాన్ని ఇరు దేశాలు ధృవీకరించాయి. అయినప్పటికీ ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి ప్రకటన అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి మురళీనాయక్కి కళ్ళెతండాలో నివాళులు అర్పించే దానికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అక్కడ ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీజ్ ఫైర్ని అంగీకరించబోము అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సీజ్ ఫైర్ని భారతదేశ కేంద్ర ప్రభుత్వం తరపునే అంగీకరించిన తర్వాత ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? కేంద్రమే మోదీ నాయకత్వంలో ప్రభుత్వం అంగీకరించి సంతకం చేసిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు నేను అంగీకరించబోను అని చెప్పడం ఏంటి? ఈయన అంగీకారంతో ప్రమేయం ఏముంటుంది? అసలు ఈయనకి సంబంధం ఏముంటుంది? కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ అమెరికాతో జరిపినటువంటి చర్చల్లో ఉమ్మడి నిర్ణయానికి వచ్చి సీజ్ ఫైర్ నిర్ణయం తీసుకుంటే దాన్ని అంగీకరించబోను అనే రీతిలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ప్రకటన ఏంటి? ఇదేమీ సినిమా కాదు కదా, ఎవరో ఏదో చెప్తే దానికి నేను సై అంటాను అనేది చెప్పడానికి. ఇది ఒక డిప్లొమాటిక్ వ్యవహారం. దౌత్యపరంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దాని మీద అందరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. చాలామంది చాలా రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుని, మోడీ ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కానీ మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మోదీ భాగస్వామ్య పక్షంగా మోదీకి కేంద్రంలో మద్దతు ఇస్తున్నటువంటి జనసేన నాయకుడు తప్పు పట్టడం మాత్రం చాలా చాలా విచిత్రంగాను విస్మయకరంగాను కనిపిస్తుంది. అది కూడా దేశ సరిహద్దులకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇరు దేశాలు ఇండియా పాకిస్తాన్ మధ్య డిప్లొమాటిక్ వ్యవహారంలో ఒక రీజనల్ పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన అత్యంత విచారకరంగాను విస్మయకరంగాను కనిపిస్తుంది. మరి ఇది ఆయన తెలిసే మాట్లాడారా, తెలియక మాట్లాడారా, లేకుంటే తాను ఏం మాట్లాడినా చెల్లిపోతుందనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారా? ఏమైనా కానీ ఇలాంటి ధోరణిని ఆయన సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతాయుతంగా తాను ఏం చెప్పినా దానికి జవాబుదారీతనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి వ్యవహరించాల్సినటువంటి అవసరం చాలా చాలా కనిపిస్తోంది.